వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దుర్మార్గ పాలన అంతమొందించడానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సింగరాజుపాలెంలో జనసేన జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు మంత్రి కందుల దుర్గేష్. జనసేన జెండాలో ఎదిగిన తన రాజకీయ జీవితం మంత్రి స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. అలాంటి పార్టీ జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రతి కార్యకర్త తల ఎత్తుకు చెప్పేలా పాలన ఉంటుందన్నారు. మంత్రి పదవులు, శాసనసభ్యుల పదవులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా రోజుల తర్వాత ఇలాగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మన జెండా స్తూపాన్ని చూసుకుని సగర్వంగా తలెత్తుకుని జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంటే అక్కడ ఆనందంగా నిలబడినటువంటి మహత్తరమైన క్షణాన్ని చాలా రోజుల తర్వాత వాళ్ళు అనుభవిస్తున్నారు. కారణం, ఒకప్పుడు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి జనసేన పార్టీ అధ్యక్షునిగా, ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో ఈ జెండా స్తూపాలని ప్రారంభించుకోవడం, జన సైనికులతో మాట్లాడుకోవటం, జన సైనికుల యొక్క కష్ట నష్టాల్లో చేసే ఉద్యమాల్లో భాగస్వాములు కావటం, తద్వారా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ దారి చూపించారో ఆ దారిలో ముందుకు వెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గతంలో వేరే కార్యక్రమాలు అయితే ఎలా ఉండేవో నాకు తెలియదు, కానీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం ఉండేటప్పటికీ మనసు ఉప్పొంగుతుంది. ఎందువలనంటే ఏ జెండా నీడలో అయితే, ఏ నాయకుడి నీడలో అయితే ఒక శాసనసభ్యుడు అవ్వగలిగారో, ఏ నాయకుడి యొక్క కరుణతోటి, ఆయన యొక్క ఆశీర్వాదంతో మంత్రిని అవ్వగలిగారో, ఆ నాయకుడి తాలూకు జెండా మనందరి జెండా. ఆయనే చెప్పినట్లుగా ఒక జాతీయ జెండా ఉండేంత గర్వం మన జనసైనికులకు ఉంటుందనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పారో, ఆ ప్రకారంగా ఈ జనసేన జెండాని ఆవిష్కరించడం అంటే అంతకు మించినటువంటి అదృష్టం మనకు ఉండదనేటువంటి మాటని ఈ సందర్భంగా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో